నమస్తే స్నేహితులారా, నేను మీ మెప్మా డిజి మహిళ. మీరంతా ఎలా ఉన్నారు? హాయ్ అండి, నేను మీ వెంకటేష్ కెల్లా మరలా మీ ముందుకి ఈ బ్రాండింగ్ టాపిక్తో వచ్చేసాను. పోయినసారి మన మొదటి వీడియోలో మనం ఏం మాట్లాడాం అనేది ఒకసారి మాట్లాడుకుంటే ద గ్రేట్ కేఫ్ నిలోఫర్ ఓనర్ బాబురావు గురించి మాట్లాడాం. ఆయన ఏ విధంగా కష్టపడి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించి ఇవాళ సక్సెస్ఫుల్గా తెలుగు రాష్ట్రాల్లో చాలా గర్వంగా మనం చెప్పుకునే ఇండియన్ స్టార్ బక్స్ అనే విధంగా ఆయన ఎదిగిన విషయం, ఆయన ఎలాగా దీనికి బ్రాండ్ క్రియేట్ చేశారని ఆయన సక్సెస్ఫుల్ కథని మీ అందరికీ మాట్లాడాను. కానీ ఇప్పుడు ఏమైందంటే నేను కొంతమంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడాను. ఆ వీడియో చేసిన తర్వాత కొంతమంది ఆంటర్ప్రీనియర్స్ బిజినెస్ స్టార్టప్ చేయాలనుకున్న వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క ఐడియాస్ తీసుకునేటప్పుడు కొన్ని విషయాలు నాకు అనిపించాయి. ఏమిటంటే మార్కెటింగ్, బ్రాండింగ్ ఒకటేనా? మార్కెటింగ్ ఇంపార్టెంటా, బ్రాండింగ్ ఇంపార్టెంటా? ఇందులో ఏది ముఖ్యమైనది? లేకపోతే ఇదంతా ఒకటేనా? ఈ విషయం గురించి ఇవాళ నేను స్పష్టంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అవుతుంది. మార్కెటింగ్ అంటే ఏమిటి, బ్రాండింగ్ అంటే ఏమిటి, మార్కెటింగ్ వల్ల బ్రాండింగ్ వస్తుందా, బ్రాండింగ్ వల్ల మార్కెటింగ్ వస్తుందా అనే చిన్న చిన్న ప్రశ్నలు తిరుగుతున్న వాళ్ళందరి కోసం ఈ వీడియో స్పష్టమైన ఎక్స్ప్లెనేషన్ని మీకు ఇస్తుంది. మార్కెటింగ్ అనేది ఏమిటో ఎగ్జాంపుల్స్తో పాటు ఒక కథగా ఇవాళ చెప్పబోతున్నాను. మార్కెటింగ్ ఈజ్ ప్రమోటింగ్ యువర్ ప్రోడక్ట్. మీ వస్తువుని ఎన్ని విధాలుగా మీరు ప్రమోట్ చేయగలుగుతారు అనేదే మార్కెటింగ్. ఫర్ ఎగ్జాంపుల్, అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాం. మా సరుకును కొనండి, ఇందులో ఇన్ని రకాల వెరైటీస్ని మేము ఇస్తున్నాం, ఇన్ని ఆఫర్స్ ఇస్తున్నాం, మా సరుకులో ఉన్న తేడా మిగతా వాళ్ళతో ఉన్నది లేనిది వాటి గురించి మాట్లాడుతూ ఉంటాం. మన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడు మన యొక్క మెసేజ్, మన యొక్క మెయిన్ కోర్ అసలు ఏమిటి అనేది క్లియర్గా మనం చూపిస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ మనం మేజర్గా కాంపిటీటర్స్ కంటే ఏ విషయాలు మన సరుకులో బెస్ట్ ఉన్నాయి అనేవి చూపించడం అనేది జరుగుతుంది. ఆఫర్స్ రూపంలో, వారంటీ గ్యారంటీ రూపంలో, ఎన్ని విధాలుగా మనం అందుబాటులో ఉండగలము, ఆన్లైన్లో ఉంటాము, ఆఫ్లైన్లో ఉంటాము, డోర్ డెలివరీలో ఉంటాము. ఒకవేళ మీకు ఇచ్చిన వస్తువు కానీ 2 నెలల్లో, 3 నెలల్లో, 6 నెలల్లో, సంవత్సరం మీరు కొనే వస్తువు బట్టి ఏదైనా అయినా కూడా మా దగ్గర తిరిగి వస్తే మేము మీకు ఇస్తాము అనే విధానంగా అష్యూరెన్స్ అనేది కూడా చేస్తూ ఉంటాం. ఓవరాల్గా మార్కెటింగ్ అనేది మనం చేసేది ఏంటంటే మన సేల్ని డెవలప్ చేయడానికి, కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి, వాళ్ళ యొక్క నమ్మకాన్ని గెలవడానికి యూజ్ చేసే టూలే మన మార్కెటింగ్. ఇప్పుడు మీరు గమనించినట్లయితే సమ్మర్, వేసవి సెలవుల్లో 45 రోజుల నుంచి 60 రోజులు సెలవులు ఉంటాయండి. కరెక్ట్గా మనకి మార్చి ఎండింగ్ నుంచి లేకపోతే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో నుంచి స్టార్ట్ అయ్యే సెలవులకి ఫిబ్రవరి నుంచే ప్రకటనలు ఇచ్చేస్తారు. ఏమిటని? సర్కస్ కమింగ్ సూన్, ఎగ్జిబిషన్స్ కమింగ్ సూన్. మీరుంటున్న టౌన్లో, విలేజెస్లో, సిటీల్లో కామన్గా మనం చూసేవి సర్కస్ అండ్ ఎగ్జిబిషన్స్. వాటి గురించి ప్రకటనలు ఏం చేస్తారు? ఫస్ట్ ఒక పోస్టర్ వేస్తారు. ప్రతి గోడల మీద వీలైనంత వరకు అందుబాటులో పిల్లలకి కనబడేటట్టు, పెద్దలకి కనబడేటట్టు, పిల్లల్ని ఎక్కువగా ఆకర్షించేటట్టు ఈ ఎగ్జిబిషన్ల గురించి 2 నెలల్లో రాబోతున్న బాంబే సర్కస్, నెల రోజుల్లో రాకపోతున్న మెడ్రాస్ సర్కస్, ఇంకొక 2 వారాల్లో మన రైల్వే గ్రౌండ్స్లో ప్రారంభించబోయే అతి పెద్ద ఇంటర్నేషనల్ లెవెల్ ఎగ్జిబిషన్ అనే దాన్ని మీకు వేస్తారు. దీన్ని స్టెప్ 1 అడ్వర్టైజ్మెంట్ అని అంటారు. స్టెప్ 2, ఇదే పోస్టర్లు ఏదైతే వేసారో వీటిని వాహనాల రూపంలో ఆన్ ద వెహికల్స్, ఆటోల వెనకాతల, బస్సుల మీద, లేకపోతే ఇప్పుడు మెట్రో సిటీస్లో మీరు గమనించినట్లయితే మనుషులే ఒక పెద్ద ఎల్ఈడి లాంటి దాని మీద అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటూ వెళ్తారు. దీనిని ప్రమోషన్ అని అంటారు. స్టెప్ 1 అడ్వర్టైజ్మెంట్, స్టెప్ 2 ప్రమోషన్, స్టెప్ 3 ఏదైతే మనం చూస్తున్నామో దీన్ని ఎప్పుడైతే న్యూస్ పేపర్లో తీసుకెళ్తామో,
ఒక సెలబ్రిటీ ద్వారా దీన్ని మాట్లాడిస్తాము. మీరుంటున్న ప్లేస్లో ఒక పెద్ద పొలిటీషియన్ కానీ ఒక సెలబ్రిటీ కానీ బాగా అందరికీ తెలిసిన వాళ్ళ ద్వారా దీన్ని లాంచ్ చేసి ఒక న్యూస్ పేపర్లో కానీ టీవీ లోపల కానీ టీవీ న్యూస్లోకి మనం కానీ తీసుకెళ్ళినట్టయితే దీన్ని పబ్లిసిటీ అని అంటాము. 4వది 10 మంది వీటి గురించి మాట్లాడుకోవాలి, పబ్లిక్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్ళాలి. ఒకరికొకరుగా రాబోతుందంట, ఇలా జరగబోతుందంట, మనం ఖచ్చితంగా దీనికి వెళ్ళాలి అనే ఒక క్యూరియాసిటీని పెంచేదే పబ్లిక్ రిలేషన్, పిఆర్ అని అంటాం. స్టెప్ 1 అడ్వర్టైజ్మెంట్, స్టెప్ 2 ప్రమోషన్, స్టెప్ 3 పబ్లిసిటీ, స్టెప్ 4 పబ్లిక్ రిలేషన్, అండ్ ఆఖరి ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మార్కెటింగ్ ఏమిటంటే మీరు వెళ్ళే ఆ ఎగ్జిబిషన్లో కానీ సర్కస్ దగ్గర కానీ పోనీ ఎగ్జిబిషన్సే తీసుకుందాం. ఈ ఎగ్జిబిషన్ దగ్గర మీరు వెళ్ళగానే మీకు టికెట్ 50 రూపాయలు 100 రూపాయలు ఉంటుందండి. అందులో ఏం చేస్తారంటే 50 రూపాయలు 100 రూపాయలు అనేటప్పటికి నార్మల్గా 2-3 మ్యాక్సిమం మీరు ఆడగలరు అని ఇస్తారు. పక్కనే ఒక ఆఫర్ క్రియేట్ చేస్తారు. 10 ఆటలు మీరు ఆడాలి అనుకుంటే కేవలం 299 రూపాయలే. అప్పుడు మీరు ఏమేస్తారు, ఇది ఇంత అని కాంబో ఆఫర్స్ చేస్తారు, మిమ్మల్ని టెంప్ట్ చేస్తారు, డిస్కౌంట్స్ ఇస్తారు, వివిధ రకమైన ఆఫర్స్ని మీ గేమ్స్ని మిమ్మల్ని ఆకర్షించే విధంగా పెట్టే దాన్నే సేల్స్ అంటారు. ఈ సేల్ కోసమే ఈ కంప్లీట్ 4 స్టెప్పులు జరిగేవి. ఇవన్నీ ఈ 5 స్టెప్పులు ఎప్పుడైతే సక్రమంగా జరుగుతాయో ప్రాపర్గా మేనేజ్ చేయాలి, ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలి, ప్రాపర్గా ప్లాన్ చేయాలి. ప్లాన్, ఎగ్జిక్యూట్ అండ్ ద కంప్లీట్ ప్రాసెస్ని మనం ఎప్పుడైతే మేనేజ్ చేసి ఒక అవుట్పుట్ని ఇస్తామో దీన్ని పర్ఫెక్ట్ మార్కెటింగ్ అని అంటారు. ఇవాళ చాలామంది ఈ ప్రాసెస్ని ఫాలో చేయకపోవడం వలన వాళ్ళు ఎంత తీసుకెళ్ళినా ఎన్ని ఆఫర్స్ పెట్టినా కూడా కస్టమర్స్ కొనడానికి రారు. ఇప్పుడు సక్సెస్ఫుల్ మార్కెటింగ్ బట్ ఫెయిల్డ్ బ్రాండింగ్ అంటే ఏంటో విన్నారా? అంటే ఇవాళ మనం ఒక వస్తువుని తీసుకొస్తున్నాం, దాని ఎమోషన్గా ఏంటో చెప్పం. ఆ వస్తువుని మనం ఏమనుకుంటాం, మనం ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా, ఫేస్బుక్లో, యూట్యూబర్స్ ద్వారా వాళ్ళకి ఒక 20,000 30,000 ఆ ఇన్ఫ్లుయెన్సర్ని పెట్టి మనం మార్కెటింగ్ చేసుకుంటే ఇది తొందరగా మార్కెట్లో రీచ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో 10 మంది వ్యాపారం మొదలు పెడితే మినిమం 5 ఈ ఫార్మేట్లో వెళ్ళడం వలన ఏమవుతుందంటే వాళ్ళకున్న స్కిల్ సెట్కి ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళకు అరుదైన స్కిల్ సెట్, వాళ్ళకున్న నాలెడ్జ్తో, మార్కెట్ రీసెర్చ్తో మీ ప్రోడక్ట్ని ఎక్స్ట్రాడినరీగా మార్కెటింగ్ చేస్తారు, మన ప్రజల మధ్యకు తీసుకెళ్తారు. అది చూసిన వారు ఆకర్షింపబడతారు, కొనడానికి వస్తారు. కానీ వారు చేసిన నాలెడ్జ్ ద్వారా చేసిన మార్కెటింగ్ని కేవలం మీ షాపు దాకా తీసుకురాగలరు, మొదటిసారి కొనిపించగలరు. కానీ తరచుగా వాళ్ళు మీ దగ్గర కొనాలి అని అంటే వారికి కావాల్సింది నమ్మకం, ట్రస్ట్. 2వది రిలయబిలిటీ. మీ దగ్గర కొంటే ఖచ్చితంగా నాణ్యంగా ఉంటుంది, సక్రమంగా ఉంటుంది. అతి ముఖ్యమైనది మన వ్యాపారంలో ఏమిటంటే క్వాలిటీ, నాణ్యమైన క్వాలిటీ ఉండాలి. అండ్ ఏం జరిగినా ఒకవేళ మన చేతిలో ఆ షాప్ ముందు ఇరిగిపోయినా కూడా పర్వాలేదండి, ఏం పర్వాలేదని కొత్తది ఇచ్చే ఆ మైండ్ సెట్, మనుషుల్ని మనసుల్ని గెలుచుకునే విధానం, ఇవన్నీ కూడా మార్కెటింగ్లో రావు. ఇవన్నీ ఎప్పుడైతే ఒకటిగా కలుస్తాయో దాన్నే బ్రాండ్ అని అంటారు. మీ గుర్తింపు, బ్రాండ్ అనేది ఒక మనిషి యొక్క గుర్తింపు. ఆ గుర్తింపు అనేది ఎమోషన్తో కలిసి ఉంటుంది, ట్రస్ట్తో కలిసి ఉంటుంది, క్వాలిటీతో కలిసి ఉంటుంది, రిలయబిలిటీతో కలిసి ఉంటుంది. మీరు ఎటువంటి గ్యారంటీ వారంటీ ఇవ్వక్కర్లేదు, మీరే గ్యారంటీ వారంటీ అవుతారు. ఇప్పుడు ఒక చిన్న సహాయం మీరు చేయాలి నాకు. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ దగ్గర నోట్బుక్ పెన్ ఉంటే రాయండి, లేని పక్షాన మీరు జస్ట్ మీ కళ్ళు మూసుకొని నేను చెప్పే కేటగిరీస్లో ఆ కొన్ని బ్రాండ్ల పేర్లు మాత్రం మీరు ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 కూల్ డ్రింక్స్ బ్రాండ్, మీరు కూల్ డ్రింక్స్ తాగుతారు కదండి, అందులో ఒక 3 బ్రాండ్స్ని కళ్ళు మూసుకొని ఏ బ్రాండ్స్ మీ మనసుకి ముందుకు వస్తున్నాయి అనేది మీరు ఒకసారి ఆలోచించాలి. అలాగే 3
బట్టలు బ్రాండ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్, ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, మిక్సర్, గ్రైండర్, వీటికి చెందిన కంపెనీలు ఉంటాయి కదండి. వాటికి 3 కంపెనీల గురించి మీరు ఆలోచించండి. అలాగే చెప్పులు, షూస్ బ్రాండ్ల గురించి 3 వాటి గురించి మీరు ఆలోచించండి. టైం తీసుకోండి, మెల్లగా ఆలోచించండి. ఈ వీడియోని పాజ్ చేసి కొద్దిసేపు అది ఆలోచించి తర్వాత ఈ వీడియోని ఆన్ చేయండి. ఇప్పుడు కూల్ డ్రింక్స్ అనేటప్పటికి మనకి కొన్ని బ్రాండ్స్ వస్తాయి. మీరు అనుకున్న వాటిలో నేను చెప్పే బ్రాండ్స్ ఉన్నాయో చూడండి. పెప్సీ, కోకోకోలా, థమ్స్ అప్, మాజా, స్ప్రైట్, 7 అప్, ఇంకా వివిధ లోకల్ బ్రాండ్స్ అయ్యి ఉండొచ్చు. ఫుట్వేర్, చెప్పుల్లో చూసినట్లయితే మీరు ఫస్ట్ మనకి గుర్తొచ్చే బ్రాండ్ బాటా, ఖాదిమ్స్. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి మనం చెప్పులు, షూస్ బ్రాండ్లు అని చెప్పేటప్పటికి వాళ్ళకి గుర్తొచ్చే బ్రాండ్ లూస్ ఫిలిప్, టామీ హిల్ఫిగర్, వ్యాన్ హూసన్, అడిడాస్, నైకే, రీబాక్, హష్ పప్పీస్ అని పెద్ద బ్రాండ్స్ మాట్లాడతారు. నార్మల్గా ప్రతి కామన్ మ్యాన్కి అందుబాటు ఉండే దాంట్లో బాటా, ఖాదిమ్స్, వీకేసే ప్రైడ్ చెప్పులు, అండ్ ద మోస్ట్ ఫేమస్ 1980s 1990s ఉన్న పారాగాన్. ఈ కంపెనీస్ మనకు గుర్తొస్తాయి. ఇవి మీ లిస్ట్లో ఉన్నాయో చూడండి. ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ అని అంటున్నాం. ఎలక్ట్రానిక్స్ అప్లయన్సెస్లో శాంసంగ్, వర్ల్పూల్, ఐఎఫ్బి, మిక్సీ గ్రైండర్ దగ్గరికి వచ్చేసేటప్పటికి గంగా, ప్రీతి, హ్యావెల్స్, బజాజ్, కైతాన్ ఫ్యాన్స్, ఇవన్నీ ఒకప్పుడు ఒక ఏలిని కంపెనీస్ అండి. బట్టల దగ్గరికి వచ్చేసేటప్పటికి రేమండ్స్ అండ్ అల్టిమేట్ క్వాలిటీ, విమల్స్ ఒకప్పుడు మంచి క్వాలిటీ మెటీరియల్గా మనం కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడున్న జనరేషన్లో చాలా మెట్రో సిటీస్లో కానీ కొద్దిగా అర్బన్ టౌన్స్లో కానీ మీరు చూసినట్లయితే ట్రెండ్స్, మ్యాక్స్, అలాగే రిలయన్స్, టాటాస్, వెస్ట్ సైడ్, ఈ బ్రాండ్స్, జూడియో ఇప్పుడు ఇంకా ట్రెండింగ్గా ఉంది. సో వీటిని మీరు అనుకొని ఉండొచ్చు. కొన్ని బ్రాండ్లు మీకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వీటికి ఉన్న తేడా ఏమిటంటే ఎందుకు ఎన్నో వేల కొద్ది బ్రాండ్స్ ఉన్నాయి, ఎన్నో వేల కొద్ది కంపెనీస్ వస్తున్నాయి, కానీ మన మనసులో కొన్ని కామన్గా వీటి గురించే మాట్లాడుతున్నాం. ఎన్నో టాప్ మోస్ట్ కంపెనీస్ వస్తున్నాయి, 5 సంవత్సరాల కంటే ఎక్కువ నిలబడట్లేదు. కానీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ దాదాపుగా 15, 20, 30 సంవత్సరాలుగా చాలా వరకు కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు ఎలా నిలబడ్డారు, ఎలాగ మన నమ్మకాన్ని గెలుచుకున్నారు, వాళ్ళ యొక్క గుర్తింపును ఎలా తెచ్చుకున్నారు. యువర్ బ్రాండ్ ఈజ్ యువర్ ఐడెంటిటీ, మీ గుర్తింపు అండి. సో దీని గురించి మనం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాం, గుర్తింపు గురించి. దానికి ముందు కొన్ని విషయాలు మీకు డీటెయిలింగ్గా నేను ఇంకా చేయబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కోకోకోలా కంపెనీ పెప్సీతో కంపీట్ చేస్తాడు. ఆల్రెడీ సెటిల్ అయిన బ్రాండ్ ఇంకో సెటిల్ అయిన బ్రాండ్తో కాంపీట్ చేస్తారు. ఒక ఆడి కార్ BMW కార్తో, ఒక హుండాయ్ ఒక టొయాటోతో, అలాగే మన ఒక బట్టలు టాప్ మోస్ట్ బ్రాండ్ ఇంకో టాప్ మోస్ట్ బ్రాండ్, ఇలాగ ఒక్కొక్క టాప్ బ్రాండ్ ఇంకో టాప్ బ్రాండ్తో కంపీట్ చేసి వాళ్ళ కాంపిటీషన్ ద్వారా కస్టమర్స్ని ఇంకా ఎంత ఈజీగా అందుబాటులో మనం తేగలుగుతున్నాం. ఇవాళ చాలా ఫాస్టెస్ట్ టైంలో చాలా ఎక్కువగా కస్టమర్స్ని రీచ్ అవుతూ ప్రతి ఒక్కల నమ్మకాన్ని గెలుచుకున్న ర్యాపిడో, ఓలా అని ఒక కంపెనీని బీట్ చేయడం అంటే నంబర్స్ పరంగా కాదు, చాలా ఎక్కువగా మనం ఇవాళ ర్యాపిడో బైక్స్ వెళ్తున్నాం, ర్యాపిడో ఆటోస్కి వెళ్తున్నాం, ఊబర్ నుంచి ఓలా నుంచి ఇవాళ ర్యాపిడో ప్రపంచానికి వచ్చాం. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు చేసేదంతా కస్టమర్కి అందుబాటులో, ట్రెండ్కి తగినట్టు, జనరేషన్కి తగినట్టు అన్ని రకాల ఆడియన్స్ని మీట్ అయ్యే విధంగా చేయడం ద్వారా వాళ్ళ యొక్క గుర్తింపుని పెంచుకుంటూ